తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. 1 Timothy chapter 2 verse 11. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎలా ఉండాలంటే స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఈ అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలట? స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతను నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి. కొంతమంది అనుకుంటున్నారు మనసులో, ఏదైనా మాకు సాధ్యమే, అది మాత్రం మాకు సాధ్యం కాదండి. ఏంటి సాధ్యం కానిది? చెప్పండి, ఏంటి సాధ్యం కానిది? స్త్రీలట రోజుకి తక్కువలో తక్కువ 5,000 మాటలు మాట్లాడతారట. రోజుకి తక్కువలో తక్కువ 5,000 మాటలు, 5,000 వర్డ్స్ రోజుకి. అందుట్లో మంచివన్నీ ఉన్నాయండి? చెప్పండి. ఏ 100, 150 మంచి ఉంటాయి, మిగతావన్నీ నిందించే మాటలే, ద్వేషించే మాటలే, బూతు మాటలే, కక్షలే, విభేదాలే, ఆ కుటుంబాలని ఈ కుటుంబాలని శాపగ్రస్తంగా మాట్లాడే మాటలే కనబడతాయి. కానీ గమనించండి, మౌనముగా ఉండి దీర్ఘశాంతాన్ని, సహనాన్ని కనపరిచేవారు ఎంతమంది ఉంటున్నారు ఈ రోజుల్లో? దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీలు మౌనముగా ఉండాలి. ఎస్పెషల్గా సంఘములో. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, మీరు తీయొద్దులే కానీ నేను చెప్తాను. కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు, సంఘములో స్త్రీ ఎలా ఉండాలట? మౌనముగా ఉండాలి, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఏంటయ్యా దాని నిదర్శనం ఏంటి అంటే, తల మీద ఏం పెట్టుకోవాలట? ముసుగు. బైబిల్ రాశాడు, స్త్రీ ప్రార్థించినప్పుడు కానీ, ఒక స్త్రీ విశ్వాసురాలు ఎవరైతే ఉందో ఆమె ప్రార్థించినప్పుడు కానీ, ప్రవచించినప్పుడు కానీ తల మీద ఏముండాలట స్త్రీకి? అందుకే సంఘానికి వచ్చిన ప్రతి స్త్రీలు తల మీద ఏం కప్పుకొని రావాలా? ఇప్పుడు సరి చేసుకుంటున్నారు కొంతమంది. పర్లేదులే, సరి చేసుకోండి. ఇక నుంచి కూడా నేర్చుకోండి. ఏంటి? స్త్రీలు ఏముండాలా తల మీద? ప్రవచించేవారైనా, ప్రార్థించేవారైనా, వాక్యము వినువారైనా, అన్య భాషలు మాట్లాడువారైనా, వీరందరూ ఏం కలిగి ఉండాలంటే సంపూర్ణ విధేయత. దానికి సూచన ఏంటి అంటే చెప్పండి, తల మీద ఏం కప్పుకోవాలా? స్త్రీలు ముసుగులు వేసుకోవాలా. ఏడదాకే ఉండాలి, ఇక్కడ కింద జారకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? కొంతమందికి ఇది ఇప్పుడు హ్యాపీయే. ఎందుకో తెలుసా? ఆ ముసుగు కొంచెం కింద కంటే మధ్యాకాశంలోకి వెళ్ళిపోవచ్చు టికెట్ లేకుండానే. దాని అర్థం ఏంటమ్మా? చెప్పాలి, వెనుకున్న వాళ్ళు చెప్పాలా? నిద్రపోవచ్చని. కొంతమంది ఫేస్ మాత్రం ఇలా ముందుకే ఉంటుంది, కానీ ముసుకెలా ఉండేసరికి వాళ్ళు ఏం వింటున్నారో అర్థం కాదు. నిద్రపోతూ ఉంటారు, ముసుకెలా ముందుకేసుకొని నిద్రపోయే బ్యాచ్ కొంతమందికి కనపడుతూ ఉంటారు. దీని అర్థం ఏంటి? స్త్రీ ముసుగు వేసుకోవాలంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో ఫ్యాషన్లు ఎక్కువైపోయాలండి. చర్చిల్లో కొయర్ టీం ఉంటుంది, ముసుగు వేసుకొని బార్డర్. కొన్ని సంఘాల్లో స్త్రీలు కొంతమంది ముసుగు వేసుకొని మందిరానికి రారు. ఏంటి అంటే, నేను తల మీద చక్కగా క్లిప్పులు పెట్టుకొచ్చానండి, నా క్లిప్పులు మెరుస్తున్నాయండి, రంగురంగులు పెట్టుకున్నానండి, అక్కడ కొన్నానండి, ఇక్కడ కొన్నానండి. ఇప్పుడు నేను ముసుగేసుకుని నా క్లిప్పులు ఎవరికి కనపడతాయండి? నా రబ్బర్ బ్యాండ్లు ఎవరికి కనపడతాయండి? దేవుడు అంటాడు, అసలు ఆ జుట్టే లేకపోతే క్లిప్పులు పెట్టవు కదా, అసలు ఆ హెయిరే లేకపోతే బ్యాండ్లు పెట్టవు కదా. డిఫరెంట్ మోడల్స్ అండి. ఇలా అలంకరించుకుంటున్నానండి, అలా అలంకరించుకుంటున్నానండి. ఇప్పుడు నా అలంకరణ కనపడాలంటే పైన ఏమి ఉండకూడదు? ముసుగు ఉండకూడదు. నీ అలంకరణ అదంతా కూడా అవుట్ ఆఫ్ బాక్స్. దేవుని మందిరం బయటే, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావో అప్పుడు చక్కగా ముసుగు వేసుకొని దేవుని మందిరంలో కూర్చుంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వేం చెప్పాలనుకున్నావు తెలుసా? దేవునికి, అయ్యా ఇక నా స్వచిత్తము కాదు, నా ఉద్దేశము కాదు, నా తలంపులు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, తండ్రి నీవే నాకు శిరస్సై ఉన్నావో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కవరింగ్? హెడ్ కవరింగ్. ముసుగు వేసుకోవటంలో స్త్రీలు చెప్పే సందేశం ఏంటో తెలుసా? ఇక నా ఉద్దేశం లేదు, నా ఆలోచనలు లేదు, నా తలంపులు లేదు. ఒకవేళ కుటుంబంలో ఉంటే నా భర్తే నాకు యజమానుడు, నా భర్తే నాకు శిరస్సు. ఒకవేళ మందిరానికి వస్తే దేవుడే నాకు శిరస్సు అని చెప్పి ప్రతి స్త్రీ సంబోధిస్తున్నట్టుగా దాని అర్థం. స్త్రీలారా, సంపూర్ణ విధేయత అంటే అర్థం ఏంటో తెలుసా? వెన్ యూ కమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ కవర్ యువర్ హెడ్.
యూ షుడ్ కవర్ యువర్ స్కార్ఫ్. నీ స్కార్ఫ్తో కవర్ చేసుకోవాలి, నీ తలను కవర్ చేసుకోవాలి. దాని ద్వారా నువ్వు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటో తెలుసా? ఇగో నా ఆలోచనలు చంపేసుకుంటున్నాను, నా ఉద్దేశాలు చంపేసుకుంటున్నాను, నా ప్రణాళికలు చంపేసుకుంటున్నానయ్యా. నీవే సమస్తము, నీవే ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి దేవునికి నువ్వు సిగ్నల్ ఇస్తున్నట్టు. అది సంపూర్ణ విధేయత. దేవుని మాటకు లోబడి జీవించే మనసు నీకుంటుందా సహోదరి సహోదరుడా? దైవజనుని మాటే దేవుని మాట అని గుర్తించగలుగుతున్నావా? ఒకప్పుడు క్రైస్తవ్యం ఎలా ఉండేది? దైవ సేవకుడు ఒక మాట చెప్తే, అభిషక్తుడైన దైవజనుడు ఒక మాట సెలవిస్తే ఆ మాటకు సంఘం అంతా కట్టుబడి జీవించేవారు. మరి ఈరోజు ఏమైంది? ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే, ఎవరి తలంపులు వాళ్ళవే, ఎవరి ఆలోచనలు వాళ్ళవే. దేవుని సేవకుని మాటను ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించే సంఘాలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. అందుకే ఆ సంఘాల్లో దీవెన, ఆశీర్వాదం మనం చూడలేకపోతూ ఉన్నాం. ఈ పాగ మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? కంప్లీట్ ఒబీడియన్స్, అనగా సంపూర్ణ విధేయత. ఇంకో మాట కూడా చెప్తాను, మీరు గమనించండి. సంపూర్ణ విధేయత అని దేన్ని అంటామంటే, మన స్వచిత్తాన్ని మనం చంపుకొని, మన ఆలోచనలు మనము చంపుకొని, మన ఉద్దేశాలు, మన తలంపుల్ని మనము సిలువ వేసుకొని, అయ్యా నా తలంపులు కాదయ్యా, నా స్వచిత్తము కాదయ్యా, నా ఉద్దేశాలు కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నా ప్రణాళికలు కాదయ్యా, ఇదిగో నా జీవితంలో సంపూర్ణంగా నీ చిత్తమే స్థిరపరచబడాలి అని నీకు నువ్వు దేవుని చిత్తాన్ని ఇష్టపడినప్పుడే సంపూర్ణ విధేయత అని పిలుస్తారు. యవన బిడ్డలారా, తల్లిదండ్రులకు లోబడుతున్నారా? సంపూర్ణ విధేయత కలిగి యవన బిడ్డలు జీవిస్తున్నారా? ఈ రోజుల్లో 10 సంవత్సరాలు రాగానే వాడంటాడు, నాకు అన్నీ తెలుసు మమ్మీ, నీకేం తెలుసు మమ్మీ అంటాడు. నేను 3వ తరగతి 3 సార్లు చదువుతున్నాను, నువ్వు 3వ తరగతి ఎన్నిసార్లు చదివావు? ఒకసారే కదా. నీకంటే నాకు బాగా. మొన్న ఒకడు వచ్చాడు నా దగ్గరికి, వచ్చి అంటున్నాడు, అన్నా ఇంకా మా తల్లిదండ్రులు నన్ను చిన్నపిల్లల్లాగానే చూస్తున్నారన్నా అన్నాడు. అవునా బాబు, చిన్నపిల్లల్లాగా చూస్తున్నారా? ఏమైంది నేను అడిగాను. వాడు అంటాడు, ఏమో తెలియదు, ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నారు నన్ను అన్నాడు. నేను అన్నాను, నీ వయసు ఎంత అని అడిగాను. వాడు అంటాడు, జస్ట్ 12 సంవత్సరాలే అన్నాడు. అరే 12 సంవత్సరాలే కదరా నీ వయసు, మరి నేను ఎలా చూస్తారు? చిన్నపిల్లల్లా కాకుండా 70 సంవత్సరాలు ముసలోళ్ళలాగా చూస్తారా నిన్ను? కొంతమందికి కొంచెం ఉద్యోగాలు రాగానే, వ్యాపారాలు అభివృద్ధులు చూడగానే, శాలరీలు ఇంప్రూవ్మెంట్ రాగానే ఇక తల్లిదండ్రులు మించిపోతూ ఉంటారు. కొంతమంది ధనం ఎక్కువైపోగానే, అధికారం ఎక్కువైపోగానే కొంతమందికి నా అంతటోడు లేడు అనుకునే స్వభావాలు కొంతమంది జీవితాల్లో బయలుదేరుతూ ఉంటాయి. ఒక సామెత ఉండేది పూర్వకాలంలో, నువ్వు ఢిల్లీకి రాజువైన తల్లికి చెప్పండి, స్వరం ఎత్తండి, మీకు తెలియని సామెతలు ఇవన్నీ. నువ్వు ఢిల్లీకి రాజువైనా, ప్రధానమంత్రివైనా, ముఖ్యమంత్రివైనా, లేకపోతే కోటీశ్వరుడువైనా, లక్షాధికారమైనా, తల్లి దగ్గరకు వచ్చారు నువ్వు ఎవరో చెప్పండి, నువ్వు సొంత కుమారులు అంటాడువే. అందును బట్టి నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలా? లోబడాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఆశీర్వదించబడినట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలా? సన్మానించుము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విస్తారమైన మేలులు, ఆశీర్వాదాలు నీ కుటుంబంలో అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఏ ఆశీర్వాదం నీ జీవితంలో కావాలన్నా, వినండి, ఏ దీవెన నీ జీవితంలో రావాలన్నా, ఏ బ్లెస్సింగ్ నువ్వు చూడాలన్నా, ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ ఒబీడియన్స్. నీ విధేయతలోనే సమస్త ఆశీర్వాదాలు ముడిపడ్డాయి. దేవుని వాక్యానికి విధేయత చూపించి, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా కోసమే దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఈ వాక్యం నన్ను హెచ్చించే వాక్యము, దీవించే వాక్యము, ఆశీర్వదించే వాక్యము. ఈ వాక్యానికి నేను తల వంచితే, దేవుని మాటకు నేను లోబడితే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిలబడతానని చెప్పి నువ్వు వాక్యానికి విధేయత చూపించే అనుభవాల్లో ఉంటున్నావా? సంపూర్ణ విధేయత. అమ్మ స్త్రీలారా, సంపూర్ణ విధేయత కలుగుండండి. కొంతమంది స్త్రీలు ఇక ఇంట్లో తాళం చేయి వాళ్ళ చేతికి వచ్చింది కదా అని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి? భర్త మీద యాజమాన్యం చేయడానికే తలస్తూ ఉంటారు. ఇక నా కాళ్ళ కింద నువ్వు బడి ఉండాలి, నా మాటే శాసనము, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? అవును, నీకు చదువు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, నీ భర్త కొంచెం మోటివాడై ఉండొచ్చు, అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ భర్తకు నువ్వు విధేయురాలుగా,
సంపూర్ణ విధేయత స్త్రీలు నేర్చుకోవాలి కుటుంబాల్లో.